నమస్కారం. వెల్లె న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి విద్యార్థులను అభినందించిన చీఫ్ విప్ జీవి. రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ. 10వ తరగతి పరీక్షలలో టౌన్ ఫస్ట్ సాధించిన గీతాంజలి విద్యార్థులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. గీతాంజలి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించిన సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు, గీతాంజలి డైరెక్టర్ వై శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టి ఇతరులు సాధించిన మంచి విజయాలను అభినందించాలన్నారు. సంతోషంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఉంటూ మంచి వక్తలుగా ఉండాలని, ప్రతి ఒక్కరిని మంచిగా గౌరవించాలని, తోటి వారికి సహాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. 500 దాటించాలంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్. కలెక్టర్ పోస్ట్ కొట్టడానికి మీకు ఎలిజిబుల్ ఉన్నట్టే. అలాగే జీవనాంజలి కంటే పెద్ద ప్రశ్నిస్ట్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ వచ్చింది కాబట్టి. నాకు 413 మార్క్స్ వచ్చినాయి 10th లో. అప్పటికే మా స్కూల్లో టాప్ 10లో ఒకటి, మా ఊళ్ళో నేను టాపర్. అప్పట్లో 413 మార్క్స్ వచ్చినాయి. 413 మార్క్స్ వచ్చింది నేనే ఒక మంచి ఇండస్ట్రీస్గా ఎదిగాను. ఇక 500 మార్క్స్ వచ్చిన మీరు సివిల్ సర్వీస్ కొట్టచ్చు, డాక్టర్ కావాల్సిన డాక్టర్ అవ్వచ్చు, మంచి ఇంజనీర్ కావాలి, కంపెనీలో ఒక పెద్ద కంపెనీలో CEO అవ్వాలి, సంవత్సరానికి 10 కోట్లు లేదా సంవత్సరానికి 50 కోట్లు డ్రా చేసిన స్థాయికి ఎదగాల. మళ్ళీ ఆ సంపాదించే డబ్బులు కొంత భాగం సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తుకి మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 590 నాకు రాలేదని ఎవరు బాధపడదు. ఆ 590 ఒక 10 మెంబర్స్ పెట్టారు. అసలు ఏంటి గీతాంజలిలో పిల్ల మజాక. అదే టౌన్ ఫస్ట్ పెట్టారు, టాప్ 10 590 అబౌవ్ 10 మంది ఉన్నారు, 550 అబౌవ్ 91 మెంబర్స్ ఉన్నారు. ఏం పర్ఫార్మెన్స్ అండి. 500 అబౌవ్ 180 మెంబర్స్ ఉన్నారు, 198 మెంబర్స్. 500 అబౌవ్ గీతాంజలి విద్యా సంస్థలోనే 598 మెంబర్స్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. గివ్ బిహైండ్ అందరూ గట్టిగా తప్పదు. నేను గీతాంజలి విద్యా సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈసారి టౌన్ టాప్ కొట్టినందుకు, అలాగే 500 అబౌవ్ 198 మెంబర్స్ సాధించడం చాలా గొప్ప విజయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు 590 కొట్టిన 500 కొట్టిన రేపు ఎవరు విజయం. ఈరోజు 590 కొట్టినది కాదు విజయం. రేపు జీవితంలో నిజమైన ఆనందంగా ఉన్నటువంటి వాడు, మన సంతోషంగా ఉంటూ పక్కన వాళ్ళ సంతోషాన్ని పంచిపెట్టేవాడు, మన విజయాలు సాధిస్తూ పక్కన వాళ్ళు కూడా విజయాల వైపు ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు, జీవితంలో సంతృప్తి ఉండేటువంటి వాడు. ఒకరు కారులో దిగుతా కూడా పెద్ద కారులో పోయేవాడిని చూసి అడుగుతాడు, వాడు నాకు పెద్ద కారు లేదే, నాకు చిన్న కారు ఉందని. వాడి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. అలాగే కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు. గుడిసెలో జీవించేవాడు కూడా ఎవరైతే సంతోషంగా ఉంటాడో, ఎవరైతే పక్కన ప్రేమగా అభిమానంగా ఉంటాడో, ఎవరైతే పొరుగువాడికి సహాయం చేస్తాడో వాడే నిజమైనటువంటి హీరో అండి. మా అదృష్టం ఏంటంటే మా ముగ్గురు పిల్లలు, నాకు ఇద్దరు పాపలు బాబు, ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు. మాకు 24 సంవత్సరాల క్రితమే మేము స్కూల్ పెట్టినప్పుడు మాకు అనుమానం ఉంది. మేము స్కూల్లో చదివినప్పుడు మా పిల్లలు ఒకరు MBA చేశారు, ఒకరు MPhil చేశారు, ఒకరు MBBS అయిపోయి PG కూడా చేస్తున్నారు శిష్యులు. అంటే ఈ ప్రాంగణంలో చదువుకున్నటువంటి వారు 100% మంది మంచి విద్యని, ఇక్కడ క్రమశిక్షణతో కూడినటువంటి విద్యని నేర్పుతారు. తద్వారా భవిష్యత్తులో మంచి పౌరులుగా, మంచి డాక్టర్లుగా, మంచి ఇంజనీర్లుగా, మంచి IAS కూడా అయినటువంటి విద్యార్థులు ఉన్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఈ రోజు ఈ బతుకు చూస్తుంటే మా పేపర్లో 550 వస్తే ఆశ్చర్యపోయాను, ఏం నిర్మాణం వచ్చినాయని. అంటే ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులుగా కూడా 10th క్లాస్ వచ్చేవారు వాళ్ళు స్టాండర్డ్ పెంచుతూ ఉంటారు, క్రమేణా పెరుగుతూ ఉంటుంది. మా వాడు 8th 9th అయితే యావరేజ్ స్టూడెంట్, 9th 10th వచ్చారు మారిపోయారు. అంటే కొంత క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్య శేషగిరి గారు,
కిషోర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ 24 సంవత్సరాల నుంచి కూడా మన బిడ్డల్ని వారి బిడ్డలుగా భావిస్తూ ప్రతి విద్యార్థిని కూడా క్రమశిక్షణ కూడుకున్నటువంటి విద్యని మీరు బోధిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున గీతాంజలి అంటే నూపడిగా ఉపయోగం చేసుకొచ్చారు. ఎక్కడ మన బయట ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ గీతాంజలి విద్యార్థులు కనపడుతూ ఉంటారు. మేము కూడా గర్వంగా చెప్తుంటాం. గుంటూరు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మాకు మంచి స్కూల్ ఉన్నాయా, మా పట్టణంలో ఎమ్మెల్యే నన్ను అడిగేవాడు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే మా ఇంటి పక్కన గీత అదే నేను కూడా చదువుతున్నా ఉండేవాడు. ఓ హైదరాబాద్ గుంటూరు లాంటి స్టాండర్డ్ మాకు ఇంకోటి ఒకటి ఉందని గర్వంగా చెప్తున్నాం. మంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి మీ పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని అమ్మ మీకు కూడా నేను చెప్పేది ఒకటే, మంచి మార్కులు వచ్చాయి, చాలా సంతోషం. 24 సంవత్సరాలు డిప్రెసిడెంట్గా కంప్లీట్ చేసుకొని కమింగ్ అకాడమిక్ ఇయర్లో 25th సెలవుని రథోత్సవం చేయాలనుకుంటున్నాం. అది కూడా మీ ఆధ్వర్యంలో ఈ 24 సంవత్సరాలు మా స్కూల్లో చదివి వెళ్ళిన 10th క్లాస్ స్టూడెంట్స్ వివిధ రంగాల్లో ప్రముఖంగా స్థిరపడున్నారు సార్. డిసెంబర్లో మీరు దేశించిన దాన్ని బట్టి భారీగా విలువల నియోజకవర్గం నుంచి ఎవరైతే ప్రగతి పదంలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి పూర్వ విద్యార్థులందరినీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ మీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ చేయాలని మా కోరిక. దాదాపు మీరున్న ఇది 15 సంవత్సరాలు. అదేవిధంగా మెటర్నల్ రాజుగారు గారు మొదటి నుంచి మాకు అన్ని విధాలని సహాయ సహకారాలు ప్రతి సందర్భంలో అందిస్తూ ఉన్నారు. మా స్కూల్స్ పరంగా విలువల నియోజకవర్గ పరంగా అన్ని స్కూల్స్ కూడా మీరు ఎప్పుడు మంచిగా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా శ్రీశక్తి మేళా అన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేక్ ఇండియా ప్రోగ్రామ్ అని గతంలో నిర్వహించి ఎంతో మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థుల్ని ఉన్నత ఎదగడానికి మరి సహాయ సహకారాలు అందించి 10th లో మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కి శ్రీశక్తి ఫౌండేషన్ తరఫున 1 లక్షల రూపాయలు మీరు గ్రామీణ విద్యార్థులకి మరీ చేశారు. మన విలువల నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పిల్లలు ఉన్నారు. దాదాపు అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా చదువుతున్నారు. యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ శాఖల సహకారంతో కామ్రేడ్ కుతుంబాక వెంకటపతి భవన్లో జస్టిస్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి చిత్రకళా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. సుమారు 60 మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి యూటీఎఫ్ పల్నాడు జిల్లా కోశాధికారి ఎం రవిబాబు, ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, కె మరియరాజు, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ లింగయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు జి నాగేంద్రుడు, ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపల్ బ్యూలా టీచర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చిత్రకారులు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వజ్రగిరి జస్టిస్ విద్యార్థులకు తాను గీసిన చిత్రాలు చూపిస్తూ ప్రాథమిక అవగాహన కల్పించారు. కేశవసూరి మాస్టర్ విద్యార్థులకు జస్టిస్ రూపొందించిన బొమ్మలు గీద్దాం రండి పుస్తకాలను స్పాన్సర్ చేసి పిల్లలకు అందించారు. రేపటి నుండి వరుసగా 9 రోజులు పాఠాలు నేర్పిస్తామని, ఇంకా ఎవరైనా రేపటి రోజున కూడా క్లాసులకు హాజరు కావచ్చని జిల్లా కోశాధికారి రవిబాబు తెలియజేశారు. సెలవు రోజుల్లో కూడా మంచి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఉపయోగపడే కార్యక్రమం కదా, ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు భవిష్యత్తు ఉపయోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. ఎందుకంటే పిల్లలంటే జనరల్గా సెలవుగా అమ్మడు ఎంజాయ్ చేద్దాం, ఆడుకుందాం ఇలాంటి ఆలోచన ఉంటాయి కదా. కానీ మీరు సెలవులైనా కూడా సెలవులను కూడా మీ విద్య కోసం ఉపయోగించుకుంటున్నారు. రోజు బడికి వెళ్తున్నారు కదా, సంవత్సరం పొడుగుతా బడికెళ్ళి మళ్ళీ సెలవులు వచ్చేసరికి కూడా మళ్ళీ ఇది కూడా ఒక బడే, ఇది కూడా ఒక విద్యే. విద్య అంటే ఒక పాటలు పుస్తకాలు చదవడం మాత్రమే విద్య కాదు. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాల్లో ఉండేది మాత్రమే ఎడ్యుకేషన్ కాదు, ఇలాంటి ఆర్ట్స్ కూడా ఎడ్యుకేషన్. కాబట్టి ఈ సెలవులను కూడా మీరు అందరూ వేస్ట్ చేసుకోకుండా ఈ ఎడ్యుకేషన్ కోసం వచ్చినందుకు మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా నేర్చుకోండి. దీనివల్ల మనకి ఏది ఉపయోగం, మనం చదువుకోవడం అయితే పాటల్లో మార్కులు వస్తాయి, దీనిలో మనకి మార్కులు అయ్యేది కదా, స్కూల్లో జ్ఞానం వస్తుంది కదా, అవునా? కానీ ఈ కళ అనేది కూడా మీకు ఎడ్యుకేషన్లో ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని సార్ చెప్తున్నారు. డాక్టర్ గారు అనుకోకుండా కలిశారంట. కలిసి సార్ కింద బాగపోతే ఎట్లా పోవాలి, ఎవరి దగ్గర పోవాలి చూసినప్పుడు ఆయన పిలిచారు. సార్ నేను చూస్తారండి వ్యాక్సిన్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అక్కడ గుంపుడు ఎలా అంటే ఖాళీ లేదు, వ్యాక్సిన్ దొరకట్లా అందరికీ.
డేట్ తీసుకొని ఒక 4 రోజులు 3 రోజులు మళ్ళీ వేస్తామని చెప్పే పరిస్థితిలో ఉన్న టైంలో సార్ అక్కడ దాకా వెళ్ళాలని వస్తుంటే డాక్టర్ పిలిచారంట. సార్ మీరు రండి నేను వేస్తాను. వేసిన తర్వాత ఆయన పరిచయం చేసుకుని గుర్తుపట్టి సార్ నాకు గుర్తుపట్టలేదు మీరు, మీ దగ్గర నేను ఆర్ట్ నేర్చుకున్నాను ఉన్నప్పుడు అని గుర్తుపట్టి ఆయన సార్ క్లాస్ చేశారు. ఆర్ట్ మరి ఆయన దేనిలో ఉపయోగపడింది? ఆయన డాక్టర్ కదా, మరి డాక్టర్ అనేసరికి మనం 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎన్ఎస్ బయోలాజికల్ సైన్స్లో బొమ్మలు ఉంటాయి కదా, మరి డాక్టర్స్ అంటే బయాలజికల్ సైన్స్ జువాలజీ ఎంబీబీఎస్ చదువుకుంటారు కదా, ఆయనకు ఆ బొమ్మలు వేయటంలో బాగా ఉపయోగపడింది డాక్టర్. అంటే చిన్నప్పుడు ఆయన నేర్చుకున్న ఈ ఆర్ట్ అనేది ఆయనకి ఎంబీబీఎస్ డాక్టర్ అవడానికి కూడా ఉపయోగపడింది. అర్థమైందా? ఇప్పుడు దీనికి నేను ఉపయోగపడుతున్న వాళ్ళకి. కాబట్టి ప్రతి కళ కూడా ఒక ఆర్ట్, ఒక ఎడ్యుకేషన్. చదువు ఒకటే, పుస్తకాలు ఒకటే ఎడ్యుకేషన్ కాదు. కాబట్టి చక్కగా నేర్చుకోండి. మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నుంచి కాదు, ఈ అకాడమీ ద్వారా ఎంతో కాలం నుంచి ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి చాలా మందికి పెద్దవాళ్ళు కూడా నేర్పించారు. మరి ఇంత ఆర్టిస్టు, ఇంత గొప్ప ఆర్టిస్టు మన వినుకొండలో ఉండడం మనందరూ అదృష్టం. మరి ఎన్నో జాతీయ అవార్డులు వచ్చింది, రాష్ట్రానికి సంబంధించిన అవార్డులు వచ్చింది, డాక్టరేట్ వచ్చింది కదా. మరి ఇంత గొప్ప ఆర్టిస్టు మన వినుకొండలో ఉన్నందుకు, అలాగే మనందరికీ సహకారం అందిస్తున్నారు. ఆయనకు వచ్చిన కళని ఆయన దాచిపెట్టుకొని బొమ్మలు తీసుకొని అమ్ముకుంటూ గోల్డెన్ డబ్బులు వస్తాయి దానికి. కాబట్టి ఆ పని చేస్తున్నారా? మీ అందరికి ఫ్రీగా అది నేర్పిస్తున్నారు. మరి 10 రోజుల టైం అంటే మరి మన పేరెంట్స్ ఖాళీగా ఉంటారు ఇంటి దగ్గర ఉండరు కదా, వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. లేదా పనికి పోయేవాడు ఆ పనికి వెళ్తా ఉంటారు, కూలికి పోయే కూలికి వెళ్తా ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఎందుకు? ఆ రోజు ఖాళీగా ఉంటే ఆ డబ్బులు రావాల్సిన డబ్బులు ఆగిపోవాలి. సార్ ఏం చేస్తున్నారు? మీ అందరికీ ఆయన దయానంతా మీ అందరికీ ఇచ్చేస్తారు. ఎందుకు? ఆయన అంతటి గొప్ప కళాకారులు కూడా ఇంకా సమాజంలో తయారవ్వాలి, ఆయన పేరు నిలబెట్టాలి అన్న ఉద్దేశం. కాబట్టి నేర్చుకోండి, సార్ పేరు నిలబెట్టండి. అలాగే ముందు ముందు కూడా మీ భవిష్యత్తులో ఈ ఆర్ట్ అనేది ఎడ్యుకేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి పెట్టుకొని, ఇంకా మీరే కాదు కొంతమంది మీ ఫ్రెండ్స్లో కొంతమంది తెలియని పిల్లలు కూడా ఉంటారు, ఈ జరుగుతున్న కార్యక్రమం కూడా సార్ తెలియదు, వాళ్ళు కూడా చెప్పండి. ఫ్రీగా మీకు మెటీరియల్ ఇస్తున్నారు. అలాగా మెటీరియల్ కొనుక్కోవడానికి బయట కలిసి 4 వందల మెటీరియల్ అవుతుంది. మరి అది కూడా మీకు ఖర్చు కాకుండా సార్ ఫ్రీగా ఇస్తున్నారు. రేపు వస్తాయి అన్నవి ఆ మెటీరియల్ మీకు ఫ్రీగా ఇచ్చి నీకు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు చక్కగా తెలుసుకోండి. అలాగే యూటీఎఫ్ అనేది కనపడుతుంది కదా, యూటీఎఫ్ ఇంపార్టెంట్ అనేది. యూటీఎఫ్ అంటే ఏంటి? అది మీ అందరికీ అర్థం కాకపోతే ఒక చిన్న ఒక మాట చెప్తారు. టీచర్లకు సంబంధించిన ఒక యూనియన్. ఆ యూనియన్ అనేది ఈ పిల్లలకు సంబంధించి వినుకొండపట్నంలోని మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యంత్ర పరికరాలు వ్యవసాయ పనులను సులభతరం చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కడి మల్లికార్జునరావుతో కలిసి రైతులకు యంత్ర పరికరాలు అందజేశారు. రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేపట్టాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్ళడానికి మెకనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 417 కోట్ల రూపాయలతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పరికరాలని రైతాంగానికి ఉపయోగపడే వాటిని సబ్సిడీలు ఇస్తా ఉంది. ఈ సంవత్సరం 417 కోట్లు ఇస్తా ఉంది. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3,20,000 మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టాం. మెకనైజేషన్ ముందు తీసుకెళ్ళాం. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎందుకు మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇవ్వలేదు? కేవలం 360 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు.
మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయానికి పెద్ద పెట్టేసింది, రైతులకు కొండంత అండగా ఉంది, నడిపించింది ప్రభుత్వం. రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతు ద్రోహి ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 80 పథకాలకి 60% డబ్బులు కంట్రిబ్యూషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు వెనకెళ్ళిపోయినాయి. కారణం ఏంటి? ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల 80 పథకాలు సబ్సిడీలు ఇచ్చే పథకాలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు చిన్నచూపు చూస్తుంది. రైతులు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని 60% నిధులు ఇస్తే 40% కంట్రిబ్యూషన్ ఇవ్వకుండా 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయింది, నిరుపయోగం అయిపోయింది. అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి. అందుకోసమే మైక్రోన్యూట్రెంట్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చి దిగుబడి పెంచింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాడు ఇచ్చాం, నేడు ఇస్తున్నాం. కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? మైక్రోన్యూట్రెంట్ ఎందుకు ఆపారు? సబ్సిడీల పథకాలు ఎందుకు తగ్గించారు? సాయిల్ పరీక్షలు ఎక్కడన్నా చేశారా గత ప్రభుత్వంలో? ఎందుకు చేయలేదు? రైతులంటే నిర్లక్ష్యం. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈరోజు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇస్తున్నారు. 3 లక్షల మంది పైగా ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేసి రైతుల్ని చక్కగా ఎక్కడ ఏం వాడాలి, ఎలా వాడితే దిగుబడి పెరుగుతాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అధికారుల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. రైతాంగం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ముందుకు పోవాలా. ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతులకు కూడా ఖర్చు తక్కువ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వాడితే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, దిగుబడులు వస్తాయి. ఈరోజు క్యాన్సర్ లాంటి జబ్బులు, అనేక జబ్బులు నివారించాలంటే పెస్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించి ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ముందుకెళ్ళినట్టయితే రైతులకు కూడా భవిష్యత్తులో దిగుబడులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ నిర్లక్ష్యం చేశారు, భూసార పరీక్షలు ఆపేశారు, మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. నేడు సాయిల్ టెస్టింగ్ మరి 3 లక్షల మంది పైగా చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీని ఈనాడు ప్రోత్సహిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశ ఒక్కటే, రైతుల సలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం దేశంలోనే నంబర్ 1 సాధి 2024-25 సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యా వికాస్ హై స్కూల్ విద్యార్థి దత్తలూరి సైదావలి 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గం నూర్ భాషా సంఘం వారి ఆధ్వర్యంలో విద్యార్థి దత్తలూరి సైదావలిను నూర్ భాషా సంఘం వారు దుశాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లాయర్ సిద్ధయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలీబాయిపాలెం గ్రామానికి చెందిన దత్తలూరి మీరావలి 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 589 మార్కులు సాధించడం జరిగిందని, ఇదే విధంగా తదుపరి ఉన్నతమైన చదువులలో కూడా మంచి మార్కులు సాధించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వ చీఫ్ విప్ అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సక్రమంగా రేషన్ అందేలా చూడాలని ఆయన డీలర్లకు సూచించారు. అలాగే రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం తరపున రేషన్ డీలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో రేషన్ డీలర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ తినాలని, అలా తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం, అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ ఆలోచన.
దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దార్లు డ్యూటీలు కూడా కోరుతున్నా, డీలర్స్కి, ఎంబీఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డీలర్కి ఏదైనా సమస్యలు లేదా ఎంబీఓ యూనిట్ ఆపరేటర్కి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి, అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వల్ల ప్రభుత్వ అపాస్పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలా మంది మీలో నాకు పరిచయాలు ఉన్నవాడు ఉన్నారు, నేను అభిమానించేవాడు ఉన్నారు, నన్ను అభిమానించేవాడు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి రేషన్ బియ్యం అందాలా, అలాగే షుగరు పంచదార ఏదైతే ఉందో దాన్ని కూడా అందించాలి, సకాలంలో ప్రతి వాడికి బియ్యం అందించాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీన్ని సక్రమంగా చేయడం మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అటు మాకు మరొక కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మరి కలెక్టర్ గారి ఆదేశాలని తహసీల్దార్స్ డ్యూటీలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధ్యతగా బియ్యాన్ని అలాగే పంచదార పంచితే, టైంకి పంచితే, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. మన దేవుడు మంచోడే మహానుభావుడు బ్రహ్మానికి ఇస్తాడని చెప్తారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానుసులో కలుసుకుందాం. నమస్కారం.